కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నాం. చాలా క్రిస్ప్ గా ఆవిడతో మాట్లాడే ప్రయత్నం. మీ ఇంట్రడక్షన్ బాగుంది. నా పైన చాలా బ్యాడ్ గా ప్రచారం జరిగింది. పోర్న్ స్టార్ స్వాతి రెడ్డి లండన్ లో వ్యాపారం చేసుకుంటున్న స్వాతి రెడ్డి. సజ్జల టార్గెట్ ఈవిడ ఎందుకైంది? సజ్జల భార్గవ్ రెడ్డి లిటరల్లీ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఆయన నెంబర్ నుంచి నరే సజ్జల భార్గవ్ రెడ్డి నీకే చెప్తున్నా, ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా, జగన్ వ్యతిరేకిస్తున్నారా? కథనాలు ఏంటంటే అన్న పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు పిచ్చి కుక్క, గజ్జి కుక్క కొడాలి నాకు. నేను ఏడ్చానని తెలిసి బాబు గారు 2 రోజుల్లో నాకు కాల్ చేశారండి. అసలు నేను నథింగ్ అండి. మీరు నథింగ్ అనుకోండి, మీరు వైసీపీ మెంట్లకి ఇచ్చారు. నా పైన పోర్న్ స్టార్ అన్న స్వాతి రెడ్డి ఎవరు వదిలిన బాణం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు. హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మిమ్మల్ని వైసీపీ గవర్నమెంట్ లో అరాచకాలు అక్రమాలు జరిగాయని సరే వాళ్ళకి ప్రజలు కూడా గట్టి తీర్పు ఇచ్చారు. సో వైసీపీ గవర్నమెంట్ లో ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా తక్కువ మంది, అంటే పేర్లు చేతులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సో అలాంటి పీపుల్ లో ఒక అమ్మాయి ఉన్నారు. ఆవిడ అసలు యాక్చువల్ యూకేలో ఉంటారు. కనీసం ఈ వైసీపీ టెర్రరిస్టుల దాడికి భయపడి ఆవిడ కనీసం ఇండియా కూడా వాళ్ళ మమ్మీ డాడీలను చుట్టం కూడా ఆవిడ ఇండియా రాలేదు. సో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నాం. చాలా క్రిస్ప్ గా ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఎందుకు ఆవిడ యూకే రాలేదు, ఎందుకు వైసీపీని టార్గెట్ చేయాల్సింది, సజ్జల టార్గెట్ ఈవిడ ఎందుకైంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఎగ్జాక్ట్లీ చాలా బాగున్నాను. బట్ మీ ఇంట్రడక్షన్ బాగుంది. ఐ వాంట్ టు కరెక్ట్ యువర్ ఇంట్రడక్షన్. వైసీపీ ప్రభుత్వం టెర్రరిస్టులకి అంటే ఆ ప్రభుత్వంలో పనిచేసిన టెర్రరిస్టులకు భయపడి స్వాతిరెడ్డి ఇండియాకి రాలేదు అనేది అవాస్తవం. భయపడి రాలేదు కాదు, రాలేక రాలేదు, రానివ్వలేదు కాబట్టి రాలేదు. వాళ్ళు నాకు భయపడి నా మీద కేసులు పెట్టి నన్ను ఇండియాకి రానివ్వలేదు. అంతేగాని నేను భయపడి రాలేక కాదు. నన్ను వదిలేసి ఉంటే, నా పైన కేసులు పెట్టకుండా ఉండుంటే స్వేచ్ఛగా వచ్చి ఎలా అయితే నేను ట్విట్టర్ లో ఎలా అయితే నేను వీడియోస్ చేసి యూకే నుంచి పోరాడానో అంతకి 1000 గ్రౌండ్ లెవెల్ వచ్చి పోరాడేదాన్ని. తట్టుకుని ఉండే వాళ్ళు కాదు. చాలా రోజులు హైదరాబాద్ వచ్చారు. భయంగా ఉందా, ధైర్యంగా ఉందా? బలంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకు అందా? నేను నమ్మిన నా నాయకుడి శిష్యుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను నమ్మి పోరాడి రిస్క్ చేసి నా ప్రాణాలను నా కుటుంబాన్ని సైతం రోడ్లోకి లాక్కుని వచ్చి పోరాడి తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. భయం లేదండి, చాలా గర్వంగా ఉంది. స్వాతి రెడ్డి ఎవరు వదిలిన బాణం? స్వాతి రెడ్డి ప్రజల కష్టాల నుంచి పుట్టిన బాణం, ఎవరో వదిలిన బాణం కాదు. స్వాతి రెడ్డి ఈ వైసీపీ గవర్నమెంట్ ప్రజల పెట్టే కష్టాలను చూసి తట్టుకోలేక కడుపు మండి ప్రజల తరపున ఒక గొంతుకగా వచ్చిన ఒక బాణం. సజ్జల భార్గవ్ రెడ్డి టార్గెట్ మీరే ఎందుకు అయ్యారంటే ఏం చెప్తారు? సజ్జల భార్గవ్ రెడ్డి నన్ను టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ టైంలో చాలా తక్కువ మంది మాట్లాడేవాళ్ళు. ఆ తక్కువ మందిలో ఎక్కువ బలంగా వినిపించే గొంతు స్వాతిరెడ్డిది. ఆ స్వాతిరెడ్డి గొంతు జనాల్లోకి చాలా ఈజీగా, చాలా ఫాస్ట్ గా, తక్కువ టైంలో రీచ్ అయిపోయింది. జనాలందరూ స్వాతిరెడ్డి ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో ఉన్నప్పుడు భార్గవ్ రెడ్డి థ్రెట్ గా ఫీల్ అయ్యారు స్వాతిరెడ్డిని. సో స్వాతిరెడ్డి గొంతు నొక్కాలి అనేది అతని ఫస్ట్ టార్గెట్. అందుకే నన్ను చాలా విపరీతంగా, చాలా అన్యాయంగా, చాలా అక్రమంగా, చాలా దారుణంగా అవమానిస్తూ ట్రోల్స్ చేయించాడు దగ్గరుండి. మీ మీద మీరు జగన్ కి ఎందుకు అసలు నెగిటివ్ అయ్యారు అంటే ఒక రీజన్ బలంగా అంటే ఏం చెప్తారు? జగన్ ప్రభుత్వానికి నేను ఎందుకు వ్యతిరేకించాను అన్న. ఇక్కడ మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా, జగన్ వ్యతిరేకిస్తున్నారా? ప్రభుత్వం అంటే ఎవరండి? జగన్మోహన్ రెడ్డి ఒక సైన్ పెడితేనే ప్రభుత్వం నుంచి ఒక జీవో పాస్ అవుతుంది కదా. కానీ జగన్ వెంట సజ్జల గానీ, వైవి సుబ్బారెడ్డి గానీ, విజయసాయి రెడ్డి గానీ, సో ఎవరైతే షాడో సీఎం ఉన్నారో వాళ్ళ నిర్ణయాలు జగన్ ఏకీపిస్తాడు అనేది అందరికీ తెలుసు. సో అక్కడ అంటే మీరు రెడ్డియే, ఆయన రెడ్డి, ఇట్లా అంటే నేను సామాజిక వర్గాలను బేరే చేయట్లేదు. బట్ మీ టార్గెట్ ఎవరు? ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలా లేకపోతే జగన్ రెడ్డియా? ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ క్లారిటీ. మన చుట్టూ ఎంత మంది అయినా ఉండొచ్చు. మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 100 మంది రకరకాలుగా చెప్తారు. బట్ అల్టిమేట్ డెసిషన్ ఫైనల్ ఎవరిది? మీది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 1,00,000 మంది 1,00,000 సలహాలు ఇస్తారు. చుట్టూ 1000 మంది ఉండొచ్చు, దగ్గరలో 10 మంది ఉండొచ్చు, 1000 చెప్పొచ్చు. కానీ అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? సైన్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆయన అన్ని ఆలోచించి, అందరివి ఆలోచించి డెసిషన్ తీసుకున్న వ్యక్తి కదా. ఆ ఫైనల్ గా వ్యక్తి చేసిన దాన్ని గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేస్తారు, జీవోలు కానీ, వాట్ ఎవర్ పాలసీస్ కానీ. అలా తీసుకున్న డెసిషన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను నేను వ్యతిరేకించాను.
2014 నుంచి 2019 వరకు సైలెంట్ గా ఉన్నారు, Yes. 19 నుంచి యాక్టివ్ అయ్యారు. Yeah. అంటే 2014 నుంచి 19 వరకు అంటే ఎటువంటి అవినీతి జరగలేదంటారు? 2014 నుంచి Hmm. 2019 వరకు ఉన్న పరిస్థితులు వేరు, 2014 కి ముందున్న పరిస్థితులు వేరు. మనకు సమైక్యాంధ్ర అప్పుడు ఉన్నింది. Hmm. తర్వాత ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో మన Hmm. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో రాష్ట్రంలోని ప్రజలకి, దేశంలోని ప్రజలకి, తెలుగు ప్రజలకి అందరికీ తెలుసు. Hmm. సో కనీసం కూర్చోడానికి కుర్చీ లేని పరిస్థితి నుంచి Hmm. అమరావతిని 70% డెవలప్ చేసి కన్స్ట్రక్ట్ చేసే రేంజ్ కి 5 years లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంటే మన దగ్గర కనీసం క్యాపిటల్ సిటీ కూడా లేదు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ సిటీ ఉండేది. సో ఆ టైం నుంచి ఒక క్యాపిటల్ సిటీ అద్భుతమైన అమరావతిని డెవలప్ చేసే రేంజ్ కి 75% దాకా తీసుకొచ్చే స్టేజ్ కి చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చారు. సో అవినీతి జరగలేదా అంటే అసలు సొమ్మే లేదు అవినీతి జరగడానికి. మనకి ఎకానమీ లేదు అప్పుడు. Hmm. ఆయన సంపద సృష్టించే పనిలో పడ్డారు. సంపద లేనప్పుడు అక్రమాలు ఎక్కడ జరుగుతాయి? సో 2014 నుంచి 2019 వరకు ప్రజల డెవలప్మెంట్, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ తీసుకురావడం, యువతకి జాబ్స్ కల్పించడంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు పనిచేసింది. సో తప్పులు చూపించడానికి మాకు ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడైతే 2019 ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో గత ప్రభుత్వం చేసుకున్న నిర్ణయాలని, గత ప్రభుత్వం చేసుకున్న పాలసీస్ ని కంటిన్యూ చేయాల్సింది. ఆయన చేయకుండా దానికి విరుద్ధంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను కూడా కన్స్ట్రక్షన్ ని డీకన్స్ట్రక్షన్ గా డిమాలిష్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారు. మాట్లాడితే కొట్టడం, పోస్టులు పెడితే అరెస్టులు చేయించడం, గంజాయి విచ్చలవిడిగా దొరకడం. మనం ఎప్పుడైనా చూసామా తిరుమలలో గంజాయి దొరకడం? విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. యువత 10th క్లాస్ పిల్లలు కూడా గంజాయి ఈజీగా దొరుకుతున్నారు. సో అలాంటివి చూసినప్పుడు ఒక సామాన్య పౌరురాలుగా నా కోపం రాదా? ఇంకా నా తమ్ముడు చెడిపోతుంటే నేను లాగిపెట్టి ఒకటి ఇచ్చి మంచి దారిలో నడవని చెప్పనా? నేను అలా అందరినీ వెళ్ళి కొట్టలేను. కానీ ఒక అందరి పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళ గొంతుకగా నేను మారి కడుపు మండి అందరి తరపున నేను మాట్లాడాల్సి వచ్చింది. జగన్ మార్క్ పాలిటిక్స్ లో మీకు ఎక్కడ అంటే గట్టిగా కోపం వచ్చే అంశం అది లైక్ ఎలా అంటే అది విప్లవానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం అనగలుగుతామో అక్కడ విప్లవం వస్తుంది. సో అంటే ఆ సినారియోలో మీకు ఎక్కడ జగన్ చేసిన పనులలో పలానా మిస్టేక్ చేశాడు కాబట్టి జగన్ సో నేను ఎదురు తిరుగుతున్నా అనే ఒక పాయింట్ ఎవరైనా ఉందా? ఫస్ట్ ప్రజావేదిక కూల్చడం. ఎందుకు కూల్చాడు? రీజన్ ఏంటి? జస్ట్ బికాస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించారు కాబట్టి కూల్చాడు. ఈగోయిస్టిక్ పాలిటిక్స్. అది ఈగో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తప్పులు చేసి ఉంటే ఆయనని లీగల్ గా పనిష్ చేయడం వేరు. లేదంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఏమైనా అక్రమాలు జరుగుంటే లీగల్ గా ప్రొసీడ్ చేసి అవి ప్రూవ్ చేయడం వేరు. అంతేగాని ప్రజల కోసం, ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం కోసం ప్రజలకు ఒక టైం కేటాయించి ప్రజావేదికను కట్టిస్తే నువ్వు దాన్ని నచ్చకపోతే, చంద్రబాబు నాయుడు కట్టించారు కాబట్టి నచ్చకపోతే నువ్వు దేనికైనా వాడుండొచ్చు. లెట్స్ సే జయలలిత గారు కరుణానిధి గారి ఉన్నప్పుడు ఆవిడకి అనుమానం జరిగిందని చెప్పి అదే అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇష్టం లేక ఆ అసెంబ్లీని ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిజమైన లీడర్ అయి ఉంటే ప్రజావేదికని ఇంకో పర్పస్ కి వాడుండొచ్చు. ఒక హాస్పిటలే చేస్తుండొచ్చు, లేకపోతే ప్రజల కోసం ఇంకేదైనా ఒక కార్యక్రమం చేస్తుండొచ్చు, ఏదో ఒకటి చేస్తుండొచ్చు, లేదంటే షెల్టరే క్రియేట్ చేస్తుండొచ్చు ఎవరికి లేని వాళ్ళకి. సో అలా కాకుండా కూల్ చేయడం అనేది నాకు చాలా బాధను కల్పించింది, కోపం వచ్చింది. ఫస్ట్ వచ్చి రాగానే ఫస్ట్ అడిగి నువ్వు ఇంత డేంజరస్ గా వేస్తే నెక్స్ట్ వచ్చే అడుగులు ఇంకా ఎలా ఉండబోతుంది భయం వేసింది. ఎలా ఉంది నా రాష్ట్రం? ఎవరి చేతుల్లో ఉంది? ఒక దుర్మార్గుడి చేతుల్లో ఉంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి 1,00,000 కోట్ల దీంట్లో స్కామ్ లో అరెస్ట్ అయ్యి 16 months ఉండొచ్చారు. అలాంటి వ్యక్తి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని ఒక టైటిల్ పెట్టుకొని నమ్మించి అధికారంలోకి వచ్చాక 151 మ్యాండేట్, ఎంత మంచి మ్యాండేట్ వచ్చినప్పుడు నువ్వు ఎంత చక్కగా పరిపాలించాలి. నీ మొదటి అడుగే డిస్ట్రక్షన్ తో మొదలైతే నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయని నాకు అర్థమైపోయింది. సో నా వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దట్ ఈస్ ద పాయింట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి అంటే నాకు పర్సనల్ పరిచయం లేదు. నాకు ఎందుకు ఆయన పైన కోపం ఉంటుంది? కేవలం ఆయన చేస్తున్న యాక్షన్స్, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసిన డెసిషన్ మేకింగ్ వలన నాకు ఆయన పాలసీల మీద అభ్యంతరాలు ఉన్నాయి తప్పితే ఆయనకి నాకు పాత కక్షలు ఏం లేవు. ఆయన అసలు మొహం కూడా నేను చూడలేదు. ఆయన యాక్షన్స్ వల్ల నాకు ఎత్తి చూపించాల్సిన పరిస్థితి, అది కూడా ప్రజలని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా, సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను ఓటేసాను కాబట్టి ఆ బాధ్యతతో ప్రశ్నించాను తప్పితే వేరే కక్షలు ఏం లేవండి. మీరు నెగిటివ్ గా మారిన తర్వాత సీఎంఓ నుంచి కాల్ గానీ డీల్ మాట్లాడటం గానీ అలాంటి జరగలేదు? కొన్ని సందర్భాల్లో జరిగాయి. అవి సీఎంఓ నుంచి వచ్చాయా, లేకపోతే పర్సనల్ గా ఎవరైనా చేశారా, అది ట్రాపా, లేకపోతే నిజంగానే వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేశారా నాకు తెలియదు. నేను వెరిఫై కూడా చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నాకు చాలా సందర్భాల కాల్స్ వచ్చిన మాట వాస్తవం, చాలా ఆఫర్స్ చేశారు. బట్ నేను అలాంటి మాట విన్న వెంటనే నాకు అనవసరం. నేను మనిషి దేనికి లొంగిపోయే వ్యక్తిని కాదు, బెదిరింపులకు అసలే లొంగిపోయే వ్యక్తిని కాదు, లేకపోతే ఇలాంటి కరప్షన్స్ కి గానీ అలాంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను రాజకీయంగా ఎదగాలని రాలేదు.
నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి రాలేదు. కేవలం నా రాష్ట్రం బాగుండాలనే ఒక మంచి ఇంటెన్షన్ తో, అది తెలుగుదేశం పార్టీ త్రూ అయితేనే బాగుంటుంది, రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుందని గట్టిగా నమ్మి వచ్చిన దాన్ని. నాలాంటి వాళ్ళని ఏ రకంగానూ బెండ్ చేయలేరు. సో వచ్చినప్పటికీ నేను వాళ్ళు ఆ మాట ఎక్కగానే కట్ చేసేసాను. సిద్ధాంతాలు నమ్ముతారా, చంద్రబాబు గారు నమ్ముతారు? నేను ఫస్ట్ నమ్మే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు నమ్మిన తర్వాత నేను తెలుగుదేశం పార్టీ అనుకోవచ్చు. నేను గర్వంగా ఫీల్ అవుతానండి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరిలో నేను పుట్టాను. ఆయన అడ్మినిస్ట్రేషన్ లో కొట్టేవాడే లేడండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన మెమరీ పవర్ మీరు షాక్ అవుతారు. నాతో 1 year ముందు మాట్లాడారు. మొన్న రీసెంట్ గా సార్ అపాయింట్మెంట్ దొరికి నేను మాట్లాడితే 1 year ముందు నాతో ఏం మాట్లాడారు సార్ నాకు గుర్తు చేశారు. మా మదర్ తో మాట్లాడిన విషయాలు కూడా సార్ గుర్తు చేశారు. అమ్మ నేను మీతో మాట్లాడాను, ఇది మాట్లాడాను కదా అని మా మమ్మీకి గుర్తు చేశారు. సార్ నా షెడ్యూల్ లో ఐఏఎస్ లని ఐపీఎస్ ఆఫీసర్ ని నా అపాయింట్మెంట్ ముందే ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని కలవడం జరిగింది, పర్సనల్ మీటింగ్. అంత డీప్ డిస్కషన్స్ జరిగి అసెంబ్లీ సెషన్ తర్వాత వెంటనే నాకు అపాయింట్మెంట్ దొరికితే అన్ని మైండ్ లో పెట్టుకున్నా కూడా 1 year ముందు జరిగింది నా కోసం డిస్కస్ చేశారు. సో దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కటి గుర్తుంటది ఆయనకి. అలాంటి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ లో కానీ, ఆయన మేనేజ్మెంట్ లో కానీ, ఆయన వే ఆఫ్ టాకింగ్ అనే ప్రొఫెషనలిజం లో కానీ, ఆయన ఎక్స్పీరియన్స్ లో కానీ, ఆయన చేసుకునే ఆయన విజన్ లో కానీ ఆయన కొట్టేవాడే లేదు రాజకీయంలో. ఆయన డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం కదా, ప్రత్యక్షంగా కనబడుతుంది. హైటెక్ సిటీ కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక రింగ్ రోడ్ కానీ, ఏవైనా సరే ఆయన చెప్పుకుంటూ పోతే అమరావతినే చూడండి అసలు ఎలా ఉన్నదాన్ని ఎంత బాగా చేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఆ పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చేది. ఈ రోజు ఇంత వర్స్ట్ రిజల్ట్ అయితే వచ్చేవి కాదు. ఆయన చేతులారా ఆయన చేసుకున్నవి. నాకైతే చంద్రబాబు నాయుడు గారు అనే చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ వైపు అట్రాక్ట్ అవ్వగలిగాను. అన్నగారు స్థాపించిన పార్టీ, అందులో చంద్రబాబు నాయుడు గారు ఉండటం, రెండు నాకు దేవుళ్ళు లాంటి వాళ్ళే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని నేను చిన్నప్పటి నుంచి దేవుడిగా కొలిచేదాన్ని. టీడీపీ దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావు స్వాతి రెడ్డి, ఎంత నొక్కావు అనేది కామెంట్స్ మీ పోస్టుల కింద ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసారా? అవన్నీ పర్సనల్ గా వాట్సాప్ కి పెడతారండి. సో నేను ఒక ఛాలెంజ్ చేస్తానండి. ఈ భూ ప్రపంచంలో ఎవరైనా సరే, వైసీపీ అనే కాదు, మా పార్టీ వాళ్ళైనా, కామన్ పీపుల్ అయినా సరే, నేను తెలుగుదేశం పార్టీ నుంచి గాని ఏ రకంగా గాని ఎలా అయినా సరే ఒక్క సింగిల్ పైసా తీసుకున్నట్టు ఎవరు ప్రూవ్ చేసినా, ఎవరు ఆధారాలతో వచ్చినా వాళ్ళు నన్ను కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు. వాళ్ళకి నేను సమాధానం చెప్తా. నేను స్వచ్ఛందంగా వచ్చాను. నాకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ గా నేను జాబ్ చేస్తున్నా. I'm working for a company in UK. Okay. And I'm a hypnotherapist. Okay. So నాకు బిజినెస్ ఉంది, నేను జాబ్ చేస్తున్నా, ఐఎమ్ ఓకే. నేను డబ్బులు తీసుకొని పని చేయడానికి యూకే వెళ్ళి నేను కష్టపడి చదువుకొని జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి పని నేను ఇక్కడ ఇండియాకే వచ్చి చేసుకుంటాను. నిజంగానే పార్టీ నాకు ఇస్తుంటే యూకే లో నాకెందుకు ఇవ్వాలి? లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చి నాకంటే తయారు చేయొచ్చు కదా, బెటర్ గా తయారు చేయొచ్చు కదా. జనాల్లో వైసీపీ మీరు పోస్ట్ పెట్టారంటే వైసీపీ నాయకులు చాలా మందికి ఎవరి గురించి పెట్టింది ఈసారి అదే అనేది ఒక వాళ్ళలో ఇంటర్నల్ టాక్ అన్నమాట. సో అంతగా మీరు జనాలను ప్రభావితం చేశారు, వాళ్ళని కదిపించారు. సో అందుకు మీరు టార్గెట్ అయ్యారు. ఓకే, అంత డబ్బులు ఇచ్చేలా ఉంటే నేను ఇండియాకి వచ్చి పని చేసుకునిచ్చు కదా. అంత డబ్బులు నాకు ఉంటే, అంత లగ్జరియస్ గా నాకు డబ్బులు పార్టీ నుంచి వస్తుంటే గనక నేను ఇండియాలో నేను పని చేసుకుంటా. ఎందుకు నా ఫ్యామిలీని, మా డాడీకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా రాలేని పరిస్థితి, మా మమ్మీని ట్రోల్స్ చేసి మా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా కూడా వాళ్ళకి దూరంగా వెళ్ళి అక్కడెక్కడో ఉండి నేను ఎందుకు పని చేసుకుంటాను? కానీ యూకే లో ఉన్నప్పుడు ఈ ట్రోల్స్ మీరు సరే మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పోస్టులు పెడుతూ ఉంటారు. అది వైసీపీ వాళ్ళ గురించే, అది వాళ్ళకి కూడా తెలుసు, మీకు తెలుసు. ఇలాంటి టైంలో మీ మమ్మీ వాళ్ళని ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ అప్పుడు ఆ మూమెంట్ లో ఎలా ఉంటది అంటే ఇదంతా మనకి ఎందుకులే అనిపించింది ఎప్పుడన్నా? అప్పుడెప్పుడు అనిపించలేదండి. భయపెట్టినప్పుడు ఎప్పుడు అనిపించలా. మీ మమ్మీని చంపేస్తా, మా మమ్మీకి అయితే లిటరలీ ఇంటికెళ్ళి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. డోర్స్ కొట్టడము, గేట్లు తీయడము, ఇవన్నీ ఉన్నాయి. భయం అనిపించలేదు. కానీ ఆ టైంలో ఒక్కసారి మాత్రం నేను అవసరమా మా అమ్మకి నా వలన అని అనిపించిన సందర్భం ఏంటంటే, సో నేను మీకు గుర్తుండుంటే లైవ్ పెట్టి ఏడ్చిన ఒక సిచ్యుయేషన్ ఉంది. ఆ రోజు ఏం జరిగిందంటే నా పైన చాలా బ్యాడ్ గా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరగక ముందు 1 week నుంచే విపరీతమైన ట్రోల్స్, కథనాలు. ఏంటంటే అన్న పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు, అనవసరంగా లాగడం. పోన్ స్టార్ స్వాతి రెడ్డి, లండన్ లో వ్యాపారం చేసుకుంటున్న స్వాతి రెడ్డి, ఇవన్నీ జరిగినాయి. మా మమ్మీని కూడా ట్రోల్ చేశారు. ఎంత దారుణంగా ట్రోల్ చేశారంటే అది భరించి 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 నా పైన పోన్ స్టార్ అన్న పోస్ట్ వచ్చింది, ఒకటి ఆర్టికల్ రాశారు ప్రజాపక్షం అనే ఒక పేపర్ నుంచి. సో అది చూసినప్పుడు మా మదర్ నాకు కాల్ చేసి బాధపడ్డారు.
జస్ట్ లైవ్ కి వెళ్లే ముందు ఆ మదర్ తో కాన్వర్సేషన్, మా అమ్మ బాధపడుతుంటే నేను తట్టుకోలేక ఏడ్చిన సిచ్యుయేషన్, అది అలానే క్యారీ ఫార్వర్డ్ అయ్యి మా అమ్మని బాధ పెట్టిన సంగతి నాకు మనసులో అలా ఉండిపోయి ఆ లైవ్ లో ఏడవడం జరిగింది. నన్ను బాధ పెట్టారని కాదు, మా అమ్మని ఇందులోకి అనవసరంగా లాగారు. ఎందుకన్నా తల్లి అసలు ఏ పాపం తెలియదు, పాలిటిక్స్ అంటే సంబంధం లేదు నాకు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి దీనిలో పంపించలేదు, లేదంటే నేను ఫస్ట్ చేస్తున్నప్పుడు నన్ను కంట్రోల్ చేశారు, వద్దమ్మా అని చెప్పారు ఫస్ట్ లో. నేను తీసుకున్న ఒక నిర్ణయం, నా డెసిషన్, నేను చేస్తున్న పనుల వల్ల నా కన్న తల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేను బాధపడ్డాను ఆ రోజు. ఆ క్షణం నా వల్ల మా అమ్మకి ఇలాంటిది వచ్చింది, అవసరమా అని కొంచెం సేపు అనిపించింది. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళ ధైర్యం చెప్పడం జరిగింది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతామండి. దాని వల్ల నేను ఇంతవరకు పోరాడగలిగాను. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్, ఆపేస్తే నేను ఆగిపోయేదాన్ని. ఎప్పుడైతే మీరు ఇక్కడ వద్దాము అనుకున్న రాలేని పక్షంలో అక్కడ ఉన్నారు, ఈ థ్రెటనింగ్ కాల్స్, ఇంటి దగ్గర భయపెట్టడం మమ్మీని, సో ఇలాంటి సినారీలో పార్టీ నుంచి ఏమన్నా మీకు ప్రోత్సాహం ఉందా? ఆబ్వియస్లీ అండి. అంతా ఎందుకు, నేను ఏడ్చానని తెలిసి బాబు గారు 2 రోజుల్లో నాకు కాల్ చేశారండి. సార్ అప్పుడు కూడా చాలా బిజీగా ఉన్నారు. నేను ఏడ్చాను, ఒక కార్యకర్త, అసలు నేను నథింగ్ అండి, కార్యకర్తను అంతే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. మీరు వైసీపీ మెంట్లకి ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి. సార్ కి ఉన్న షెడ్యూల్ లో నా గురించి టైం తీసుకొని, నాకు నెంబర్ తీసుకొని నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ సార్ నా కోసం టైం స్పెండ్ చేసి, సార్ నాతో మాట్లాడిన సందర్భం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ గొప్పతనం మీకు అర్థమవుతుంది. నేను జర్నీలో ఉన్నా, సార్ కాల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాస్ ట్రావెలింగ్ టు సమ్వేర్, ఆఫీస్ కి కాదు, సమ్వేర్ యూకేలోనే. ట్రైన్ లో ఉన్నాను, సిగ్నల్స్ ప్రాపర్ గా లేవు, సార్ కాల్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ సార్ కాల్. సార్ వాయిస్ వినగానే ఐ వాజ్ లైక్ లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి, నేను షాక్ అయిపోయాను. సారా కాదని నాకు కనుక్కోవడానికి కొన్ని సెకండ్స్ పట్టింది. ఆ జర్నీలో ఎగ్జాక్ట్లీ ఆ జర్నీలో నాకు కాల్ 2-3 టైమ్స్ కట్ అయింది. సార్ ప్లేస్ లో నేనున్నా సరే, ఏంటి డిస్టర్బెన్స్, నాకున్న టైంలో కాల్ చేయడం ఎక్కువ, కట్ అయిపోతుందని లైట్ తీసుకునేదాన్ని. నేనే సార్ పొజిషన్ లో ఇంకొకరికి కాల్ చేసి నెట్వర్క్ ఇష్యూ వస్తే నేను కాల్ చేయను తిరిగి. 3 టైమ్స్ కాల్ చేశారు కట్ అయిన తర్వాత, చేసి నాకు భరోసా కల్పించారు. మీరు థ్రెటనింగ్ కావాలనుకున్నారా లేకపోతే నార్మల్ కావాలనుకున్నారా? సార్ కాల్ నేను థ్రెటనింగ్ ఎందుకు అనుకుంటానండి, సార్ ఈజ్ సపోర్టింగ్ మీ. మా పార్టీ లీడర్, నేను పార్టీ కోసం సపోర్ట్ చేస్తున్నప్పుడు థ్రెటనింగ్ కాల్ ఎట్లా అవుతుంది? అంటే ఆయన వాయిస్ ఎప్పుడైతే రికగ్నైజ్ చేయలేదు అనుకున్న టైంలో లేదండి, అట్లా ఏం అనుకోలేదు. జనరల్ గా మామూలుగానే జస్ట్ ఆన్సర్ చేశాను. చేస్తే చెప్పారు, పిఏ గారు కాల్ చేసి సార్ మాట్లాడుతున్నారు అన్నప్పుడు నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, సార్ హలో అనగానే నాకేం అర్థం కాలేదు, ఫ్యూ సెకండ్స్ అయింది నిజమేనా అన్నట్టు. కట్ అయిపోయింది 2-3 టైమ్స్ మాటల కాన్వర్సేషన్ లో. నేను చెప్పేది సార్కి అర్థం కావట్లేదు, సార్ చెప్పేది నాకు అర్థం కాలేదు. సార్ గ్రేట్నెస్ ఏంటంటే నాకు 3 టైమ్స్ మళ్ళీ కాల్ బ్యాక్ చేసి, నువ్వేం ధైర్యపడకమ్మా, టోటల్ టీడీపీ ఇస్ విత్ యూ, ఐ ఆమ్ విత్ యూ, బీ బ్రేవ్, బీ బోల్డ్, మీరు ఫైట్ చాలా బాగా చేస్తున్నారు, ఇదే కంటిన్యూ చేయండి అని చెప్పారు సార్. నాకే కాకుండా నేను సార్ చెప్పాను, సార్ ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సార్, మమ్మీ చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నారు అంటే నేనేం చేయాలి చెప్పు అన్నారు. నాకు తెలియదు సార్, నాకు తెలియదు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ నో సార్ అంటే, సార్ పేరెంట్స్ తో మాట్లాడాలమ్మా, డాడీతో మాట్లాడాలి, మమ్మీతో మాట్లాడాలంటే, సార్ డాడీ కొంచెం ఓకేగా ఉన్నారు, మదర్ తో మాట్లాడండి అంటే మదర్ కి నెంబర్ ఇచ్చాను. సరే అడిగారు మా అమ్మ నెంబర్ ఇవ్వమని, నేను ఇచ్చాను, నెంబర్ ఫార్వర్డ్ చేశాను పిఏకి. మా అమ్మకి చేయబోతున్నా కాల్, అమ్మ సార్ కాల్ వస్తుందంట, ఎంగేజ్ లో పెట్టుకోకు, నువ్వు అవైలబుల్ గా ఉంటుంది చెప్పడానికి కాల్ చేస్తాను. ఇప్పటికీ మా అమ్మ కాల్ వెయిటింగ్. మా అమ్మ ఫ్యూ మినిట్స్ తర్వాత కాల్ చేసి సార్ ఇప్పుడే మాట్లాడారని చెప్తే నేను లిటరలీ షాక్డ్. ఎందుకంటే అంత ఇన్స్టెంట్ గా సార్ మా మదర్ కి కాల్ చేస్తారని నేను ఊహించలేదు. సారీ అడిగి, సారీ నెంబర్ తీసుకుని, సారీ కాల్ చేసి మా అమ్మకి ధైర్యం చెప్పారు. మా మమ్మీ మా తమ్ముడు గురించి బాధపడితే కూడా, 2 పిల్లల భవిష్యత్తు నేను చూసుకుంటానమ్మా, మంచి పిల్లలు వాళ్ళు అంత ధైర్యమైన అమ్మాయిని నువ్వు పెంచి పోషించావు, యు ఆర్ వెరీ గ్రేట్ అని మా మమ్మీని కూడా అప్రిషియేట్ చేశారు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సిబిఎన్ గారు. నాకు ఆ క్షణం అనిపించింది, ఇంతవరకు నేను సిబిఎన్ కోసం చేసింది ఇంతే, నేను చేయాల్సింది చాలా ఉంది అని ఆ రోజు నుంచి ఇంకా విపరీతంగా కష్టపడి పనిచేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి, పొలిటికల్ ఎక్స్పీరియన్స్, ఆయన ఏజ్, ఆయన విజన్, ఇంటర్నేషనల్ దిగ్గజాలతో పొగిడారు సార్. అలాంటి వ్యక్తి నోట్ల నా పేరు పలకడం, పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టి నా గురించి చెప్పడం, పర్సనల్ గా నాకు కాల్ చేసి ధైర్యం చెప్పడం, మా పేరెంట్స్ కి మాట్లాడడం, లిటరలీ బలం వచ్చింది, చాలా బలం అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అదే నాకు అదృష్టం అనిపించింది. ఆయన నోటీస్ లోకి వెళ్ళడానికి చాలా మంది చాలా తపన పడుతూ ఉంటారు, అదృష్టం కొద్ది నేను పడ్డ కష్టం నిజాయితీగా ఉంది కాబట్టి ఆయన దాకా చేరింది. బేసిక్ గా ఈ మీరు ట్విట్టర్ లో పోస్టులు పెడతా ఉంటారు కదా, సో అవి పక్కా ఆధారాలతో పెడతారా లేకపోతే అంటే దాని వెనకాల R&D ఉంటుందా, లేదంటే
టార్గెట్ చేసి పెట్టేస్తారా? ఎవరన్నా డేటా ఇచ్చి మిమ్మల్ని పెట్టమంటారా, మీరే పెడతారా? అట్లేం ఉండదండి, డేటా ఎవరు ఇవ్వరు. Hmm. జనరల్లీ మనకు సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా జర్నలిస్ట్, Hmm. మీకు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఇప్పుడు నా గురించి ఇంటర్వ్యూ చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేస్తారు కదా, మీరు కూడా జస్ట్ ఊరికి అట్లా పెట్టలేరు కదా. Hmm. చెక్కింగ్ ఉంటుంది. ఎవరో ఏదో చెప్తానే వచ్చి స్వాతిరెడ్డి ఇలా అంటే అలా అంటే మీరు పెట్టేసేయలేరు కదా. Hmm. సేమ్ థింగ్ మేము కూడా అంటే వెరిఫై చేస్తాము. Hmm. ఆధారాలు అంటే కంప్లీట్ దీనికి ఏమైనా టీం ఉందా? వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ అండి. Hmm. మాకు ఒక టీం ఉంది. Hmm. వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. వీఆర్ జస్ట్ 4 people. Hmm. మా టీం ఎట్లా వర్క్ చేస్తుంది అంటే గొరిల్లా టీం అనుకోండి. Hmm. ఇద్దరున్నారు వ్యక్తులు, సీక్రెట్ గా ఉంటారు. Yeah, yeah. వాళ్ళ పేరు ఐ కాంట్ టెల్ దెమ్ Hmm. పేర్ నేమ్స్. వాళ్ళు లిటరలీ డే అండ్ నైట్ పార్టీ కోసం లాస్ట్ 6 to 8 months నుంచి చాలా కష్టపడ్డారు. ఒక బీట్ ఒక స్క్రిప్ట్ కానివ్వండి, బీట్ ఒక కాన్సెప్ట్ కానివ్వండి, బీట్ మీమ్స్ కానివ్వండి, Hmm. ప్రజలకి జనాలకి జరుగుతున్న అన్యాయాలను ఎలా చేరేయాలి అనే దాంట్లో Hmm. వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ నా టీమ్ సపోర్ట్ నాకు చాలా ఉన్నింది. అట్ ద సేమ్ టైం ఎంత టీమ్ సపోర్ట్ ఉన్నా కూడా మనం కూడా ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ Exactly. చేయగలగాలి కదా. Hmm. సో ఇదంతా కోఆర్డినేషన్ అండి, టీమ్ కాన్సెప్ట్, టీమ్ వర్క్, నేను అందరూ కలిసి చేసి. అప్పట్లో మీరు వీడియోస్ వదిలేవాళ్ళు, మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్ ఇచ్చారు ఎందుకు? బికాజ్ నేను ఇండియా రావటం వలన బిజీగా ఉండటం వల్ల చేయలేకపోతున్నాను. నెక్స్ట్ నేను యూకే వెళ్ళడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందండి. అప్పుడైతే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. Hmm. ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ఏం చేయలేదని చెప్పి నేను ఇప్పుడు మా ప్రభుత్వం కష్టపడి తెచ్చుకున్న మా ప్రభుత్వం, పోరాడి తెచ్చుకున్న మా ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెప్పే బాధ్యత నా భుజాల మీద ఉంది. అది నేను 100కి 100% నిర్వర్తించాలి. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే రావాలని కోరుకుంటాం కాబట్టి మేము చేసింది చెప్పుకోవాలి, ముందు కంటే ఎక్కువ పని చేయాలి. జూన్ 4న ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ అలయన్స్ Yeah. గెలిచిందన్న ఆ టైంలో మీ ఆ మూమెంట్ ఏంటి అసలు? యాక్చువల్ గా నాకు తెలుసు మా పార్టీ గెలుస్తుందని. ఎంత మీరు కాన్ఫిడెంట్ సర్వే చేయించారా? అంటే నేను చేయించలేదు. ఓకే నా ఓన్ అనాలిసిస్ నేను చేసుకున్నా. ఓకే ఓకే. నా అనాలిసిస్ లో 125 ఈజ్ పక్కా. నేను చేసుకున్న అనాలిసిస్ లో కూర్చొని ఎమ్మెల్యే ఈ సీట్ మనదే, ఈ సీట్ మనదే, అట్లా ఎందుకు వస్తుంది అని నేను ఓన్ గా అనాలిసిస్ దానిపైన ఏదొచ్చినా బోనస్ మనకి హిట్ కొట్టినట్టే అన్నట్టు అనుకున్నాం. బట్ 164 ఈజ్ లైక్ మ్యాజిక్. నేను షాక్ అయిపోయాను. నేను ముందు రోజే థమ్స్అప్ పెద్ద తెచ్చుకున్నా, కోక్ తెచ్చుకున్నాను, నేను పెద్ద టబ్ కి పాప్కార్న్ తెచ్చుకున్నా, రెడీగా పెట్టుకున్నా. ఐ వాజ్ లిటరలీ లైక్ రెడీ. ఓకే, ఈ రోజు మన రిజల్ట్స్ ఫుల్ జాలీగా ఎంజాయ్ చేయాలి, మనం గెలవబోతున్నాం అనే కాన్సెప్ట్ తో నిద్ర లేచి. ఎందుకంటే యూకే కి మన ఇండియాకి చాలా టైం డిఫరెన్స్, 4.5 hours డిఫరెన్స్. నాకు మిడ్ నైట్ రిజల్ట్ స్టార్ట్ అయినప్పుడు లిటరలీ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఎంజాయ్ చేస్తూ చూసానండి టీవీ. నాకు ఫస్ట్ ఫ్యూ అవర్స్ లోనే మ్యాటర్ అర్థమైపోయింది, బిగ్ నెంబర్ వస్తుందని. బట్ 164 ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ లైక్ లిటరలీ ఇన్ టీయర్స్. ఎందుకంటే ఈ 5 years ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు, అందులో నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. టైం ఉండదు, చాలా టైర్డ్గా ఉంటాం. వర్క్ చేయాలి, పార్టీకి ట్వీట్స్ పెట్టాలి, వీడియోస్ చేయాలి, కాన్సెప్ట్స్ రాయాలి, మీమ్స్ కి డిజైన్స్ మాట్లాడాలి, టీమ్ తో డిస్కస్ చేయాలి, ఆఫీస్ కి వెళ్ళాలి, చదువుకోవాలి. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు? నాకు ప్యాషన్ ఎక్కువ, ఇంట్రెస్ట్. ప్రొఫెషన్ ఈజ్ లైక్ ఫర్ మై లైఫ్, సర్వైవ్ అవ్వడం కోసం ప్రొఫెషన్. ప్యాషన్ ఈజ్ లైక్ లైఫ్, ప్యాషన్ ఈజ్ లైఫ్, ప్రొఫెషన్ ఈజ్ ఫర్ లైఫ్. రెండు డిఫరెంట్. బట్ నాకు పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను కాబట్టి, నా బాధ్యత ఉంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు 100% ఇవ్వడానికి ట్రై చేశాను. ఎంత టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పార్టీ నుంచి? ఇంత కష్టపడ్డారు కదా. పార్టీ ఈజ్ రెడీ అండి. నేను ఓకే అంటే పార్టీ ఈజ్ రెడీ. బట్ నేను నా చాయిస్ కి వదిలేశారు. నేను రావాలనుకుంటే రావచ్చు, లేదు అక్కడే సెటిల్ అవుతానంటే అక్కడే ఉండొచ్చు. నేను ఇప్పుడు చాయిస్ ఇస్ మైన్. నా ఒపీనియనే వాళ్ళు ప్రయారిటైజ్ చేస్తారు. యా, ఒకవేళ రేపొద్దున అక్కడ జాబ్ మానేసి కంప్లీట్ ఇండియా రావాలి అనుకున్న సిచ్యువేషన్ లో ఏదన్నా ఒక పదవి తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? అది లొకేషన్ నిర్ణయం అండి. నాకు లొకేషన్ టీమ్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. లొకేషన్ ఇది చెయ్యమ్మా, నువ్వైతే ఇది కరెక్ట్ గా చేయగలవు అని నిర్ణయించిన, లేదా బాబు గారు స్వాతి అయితే దీనికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది, పార్టీకి స్వాతి అవసరం యూకే నుంచి కాకుండా ఏపీ నుంచి ఉంది, డైరెక్ట్ గా ఉంది అనుకుంటే. అంటే నేను పార్టీ డొమైన్ నుంచి పబ్లిక్ డొమైన్ లోకి వస్తే ఇంకొంచెం, మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, నేను పబ్లిక్ కోసం వాళ్ళ అణగదొక్కిన తర్వాత నేను ఇలా పైకి వచ్చానని చెప్పాను. సో అంటే ఇక పార్టీకి మీరు సేవ చేశారు, అధికారంలోకి వచ్చేసింది. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి వస్తే ఇంకొంచెం బెటర్ గా చూపించొచ్చేమో రిజల్ట్. డెఫినెట్ గా చూపించొచ్చండి. ఇప్పుడు ఏంటంటే అప్పుడు పోరాడాల్సి వచ్చింది, ఇప్పుడు పోరాటం అవసరం లేదు. అప్పుడు మేబీ నేను అప్పుడు వచ్చి రావాలి అనుకుని ఉంటే, నాకు కేసులు ఇవి నన్ను ఆపేయకుండా ఉండుంటే, వాళ్ళు నాకు భయపడి వాళ్ళు కేసులు పెట్టకుండా ఉండుంటే మేబీ నేను వచ్చేసేదాన్నేమో. ఇప్పుడు ఆ అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ కూర్చొనైనా ప్రజలకు చెప్పొచ్చు, నా సేవలు ఇవ్వచ్చు.
సో మేము చేస్తున్నది మేము చెప్పుకోవచ్చు. సో రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఆన్ మీ. వైసీపీలో ఒక 2-3 ఫైర్ బ్రాండ్ గురించి చెప్తా, వాళ్ళతో మీకున్న అనుబంధం అంటే వైసీపీతో. వైసీపీతో అనుబంధం అంటే మీకు బేసిక్ గా వాళ్ళతో ఉండేది వైరమే, నేను కాదన్నా. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పండి నాకు. రోజా మీ జిల్లా వాసి, మా జిల్లా వాసి, ఏం చెప్పమంటారు ఆ గురించి? అంటే వాళ్ళతో మీ మీద థ్రెటనింగ్ కాల్స్ కానీ, లేకపోతే ఇంటికి పంపించి బెదిరించడం కానీ, లేకపోతే ఆవిడే ఫోన్ చేసి ఇదంతా ఎందుకు చిత్తూరు ఆడబెట్టుకో, నువ్వు సైలెంట్ గమనుండు, ఇదంతా ఎందుకు? అట్లంతా ఏం జరగలేదు. బట్ రోజా గారిని నేను చేసిన ట్రోల్స్ భరించలేక నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేసుకున్నారు. ఆ టైం మీ ఫీలింగ్ ఏంటి అసలు? మంత్రి నవ్వినట్టు గట్టిగా నవ్వా. ఇట్లా బ్లాక్ చేసిందని నేను చూసాను. ఓకే ఓకే, నేను ఆపరేట్ చేస్తాను ట్విట్టర్, నేనే చూసాను. ట్విట్టర్ హ్యాండిల్ మీరే చేస్తారా? మరి ఎవరు చేస్తారండి? టీం ఉంటది కదా, ఇంకా ఆ టైం మీరు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇంకొన్ని పోస్టులు. లేదండి, అట్లా ఏం లేదు, నేను చేసుకుంటాను. రోజా గారు నేనేం చేశానంటే ఒక పోస్ట్ పెట్టాల్సి వచ్చింది, ట్యాగ్ చేద్దామంటే రావట్లేదు. సో స్క్రీన్ చేస్తే బ్లాక్ అని వచ్చింది, యూజర్ బ్లాక్ యువర్ అకౌంట్ అని వచ్చింది. నేను షాక్ అయ్యాను. స్క్రీన్ షాట్ కూడా తీసి షేర్ చేసినట్టున్నా ట్విట్టర్ లో, మళ్ళీ రోజా బ్లాక్ మీ అని. సో విజయసాయి రెడ్డి గారు కూడా నన్ను బ్లాక్ చేసేసారు. మేబీ ఐ డోంట్ నో, బట్ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. ఎందుకంటే అప్పటికి రోజా మినిస్టర్ బ్లాక్ చేయడం ఏంటి అని. మేబీ వాళ్ళ టీం అయినా చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ నాకు భయపడినట్టే కదా, వాళ్ళ టీం చేసినా కూడా నాకు భయపడినట్టే కదా. ఒకసారి మినిస్టర్ గా ఉన్నప్పుడు అమర్నాథ్ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఇట్లా టీడీపీ తరఫున స్వాతి రెడ్డి అంత యాక్టివ్ గా ఉంటుంది, మరి యూకే నుంచి మన వాళ్ళు ఎవరు లేరంటే అదొక పిచ్చి మొహంది, అది చేసే ట్వీట్లు కూడా ఎవరు చూస్తారు అనేది ఆయన గలమని. ఎందుకంటే అక్కడ మీకు వర్సెస్ గా చింతా ప్రదీప్ రెడ్డి, సో ఇంకా ఉన్నారు. సో చింతా ప్రదీప్ రెడ్డి కూడా నేను అడిగాను, నేను కూడా క్వశ్చన్ అడిగాను, అక్కడ మరి మీరంతా ఎందుకు ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు వైసీపీ తరఫున అని చెప్పి ఎలక్షన్స్ ముందు అడిగాను. అసలు ఆవిడ ఎవరు పట్టించుకుంటారు అని అడిగాను. అంటే వీళ్ళది ఏంటంటే ఎవరు పట్టించుకుంటారు అని అడిగారు. వాళ్ళకి ఏం చెప్తారు? పట్టించుకోకపోతే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేది కాదండి. పట్టించుకోకపోతే నా పైన ఎందుకు ట్రోల్స్ చేశారు, పట్టించుకోకపోతే నా పైన ఎందుకు మార్ఫింగ్స్ వచ్చినాయి, పట్టించుకోకపోతే నా పైన ఆర్టికల్స్ ఎందుకు రాయించాడు. సజ్జల భార్గవ్ రెడ్డి లిటరల్లీ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఆయన నెంబర్ నుంచి ఆయన వాయిస్ మెసేజ్ పంపించారు, నా ఫోటో పంపించి దీన్ని ఆడుకోండి, ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాడు, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి. ఎందుకు? నన్ను పట్టించుకోకపోతే ఇవంతా అవసరమే లేదు. నన్ను పట్టించుకోకపోతే రోజా ఎందుకు బ్లాక్ చేసింది, నన్ను పట్టించుకోకపోతే విజయసాయి రెడ్డి గారు ఎందుకు బ్లాక్ చేశారు, నన్ను పట్టించుకోకపోతే ఈ రోజుకి నా పైన ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. సింపుల్ ఆన్సర్. పట్టించుకుంటున్నారు. అదే ప్రదీప్ చింత నా గురించి వీడియో చేశాడు, చాలా ట్వీట్లు వేశాడు. అదే అమర్నాథ్ రెడ్డి గారు నాకు తెలియదు. పట్టించుకోకపోతే నా పేరు ఎలా తెలుస్తుంది? మీకు అర్థమవుతుందా? నేను ఎవరో తెలియకపోతే మినిస్టర్ స్థాయికి, మినిస్టర్ అమర్నాథ్ రెడ్డికి నా ట్వీట్స్ వల్ల ఎఫెక్ట్ లేకపోతే, నా వీడియోస్ వల్ల వైసీపీ ఎఫెక్ట్ అవ్వకపోతే నా పేరు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎంతో మంది ట్వీట్లు వేస్తూ ఉంటారు, అందరివీ తెలియదు, నా పేరు ఎందుకు గుర్తుంది? రైట్, దట్ ఈస్ ద ఆన్సర్. సజ్జల భార్గవ రెడ్డి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడంటే, సజ్జల భార్గవ రెడ్డికి బేసిక్ గా ఏంటంటే, నేను వీడియోస్ చేసే టైంకి తక్కువ మంది ఉన్నారు టీడీపీ నుంచి, అందులో బలంగా నా వాయిస్ వెళ్ళింది. ఆ టైంలో వెళ్ళినప్పుడు వాడు ఏమనుకున్నాడు అంటే, ఈ అమ్మాయి వైసీపీకి ఎప్పుడైనా థ్రెట్టే, జనాలు ఈజీగా నమ్మేస్తున్నారు, ఈ అమ్మాయి చెప్పేది వాయిస్ బలంగా వెళ్తుంది, నొక్కాలంటే ఏం చేయాలి, క్యారెక్టర్ అసెసినేట్ చేయాలి, నన్ను ఒక థ్రెట్ గా ఫీల్ అయ్యాడు, భయపడ్డాడు. ఆ ఫియర్ ని ట్రోల్స్ చేసి ఆపాలనుకున్నాడు, బట్ వాడు అనుకున్నది చేయలేకపోయాడు. మళ్ళీ చెప్తున్నా, రే సజ్జల భార్గవ రెడ్డి, నీకే చెప్తున్నా, నువ్వు ఈ జన్మలో కాదు 10 జన్మలు ఎత్తి నన్ను భయపెట్టలేవు, నీ తరం కాదు, నేనే నీ అంతు చూడబోతున్నా, ఇది రాసి పెట్టుకో. ఇప్పుడు డైరెక్ట్ ఫోన్ చేసి ఇదంతా ఎందుకు కామ్ అయిపో అని చెప్పి అలాంటి భార్గవ రెడ్డి వాడంత పిరుకోని నేను ఎక్కడ చూడలేదండి. వాడు ఆ మాట చేస్తున్నా కనీసం వాడు మగాడు అనుకునేదాన్ని, వాడు అది కూడా చేయలేదు. వాడి పిల్ల బచ్చాలతో నా నెంబర్లు ఫేస్బుక్ ట్విట్టర్ లో పెట్టించి అవమానకరంగా నా పైన పోస్టులు పెట్టించాడు. కనీసం వాడు డైరెక్ట్ వాడి నెంబర్ నుంచి నాకు కాల్ చేసి నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పుండుంటే నేను ఒక ట్వీట్ పెట్టేదాన్ని. వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు నాకు ఫోన్ చేసి నేను చేస్తున్న పద్ధతి బాలేదని చెప్పాడు, నేనే ట్వీట్ పెట్టేదాన్ని. వాడు అలా కూడా చేయలేదు. అంత పిరికి వెదవ, అంత చేతగాని వెదవ సజ్జల భార్గవ రెడ్డి. సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్ జూన్ 4 ఎప్పుడైతే వస్తుందో దానికి కరెక్ట్ గా ఒక 3-4 days ముందు జగన్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో 151+ వస్తాయని చెప్పిన తర్వాత ఐపాక్ ఆఫీస్ మొత్తం సందడి వాతావరణం. కానీ ఒక పక్క ఇక్కడ ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి రన్ చేస్తున్నాడో ఆ ఆఫీస్ గానీ వాళ్ళందరికీ జీతాలన్నీ సెటిల్ చేసి పంపించేశారు, ఆ ఆఫీస్ క్లోజ్ చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు కనిపించలేదు, ఇప్పటికీ కనిపించట్లేదండి. వాళ్ళు దే ఆర్ ప్రీ ప్లాన్డ్ అండి. వాళ్ళు డే 1 సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లోజ్ అయినప్పటి నుంచి
వాళ్ళు ఫుల్ ప్యాక్డ్ ప్లాన్ లో ఉన్నారు. ప్లాన్ ని అంటే వాళ్ళు ఎదగడం కోసం, సజ్జల ఎదగడం కోసం. తండ్రి కొడుకులు ఇద్దరు వల్లే పార్టీ ఓడిపోయిందంటే మీరేమంటారు? ఆబ్వియస్లీ పార్టీ ఓడిపోయిందని పక్కన పెడితే నాశనం అయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది. సర్వనాశనం చేసిన 100% లో 80% బాధ్యతను వాళ్ళిద్దరికే ఇస్తాను. ఒకటి, సోషల్ మీడియాలో అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు టార్గెట్ చేసి అమ్మాయిలకి భద్రత లేకుండా సోషల్ మీడియాను ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం టెర్రరిజం పుట్టించి సోషల్ మీడియా టెర్రరిస్టులను తయారు చేసి అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన దాంట్లో సజ్జల భార్గవ్ రెడ్డి ఒక కారణం. అండ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి అబద్ధాలను ప్రచారం చేయడంలో వాడు సక్సెస్ అయ్యాడు కొంతవరకు. అలాంటి దానిలో వాళ్ళు నాశనం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరిగినా, ఏం అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ ఒక నిజాన్ని వైసీపీకి సంబంధించిన బయట పెట్టినా అన్నిటికీ సమాధానం సజ్జల రామకృష్ణారెడ్డినే వచ్చిస్తాడు. రేవంత్ రెడ్డి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అంటే వాక్చాతుర్యానిక, లేకపోతే ఆ గవర్నెన్స్ కి, లేకపోతే టీమ్ లీడ్ కి, అడ్మినిస్ట్రేషన్, హౌ హీ వాజ్ అండ్ హౌ హీ ఈజ్ నౌ. అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ టైంలో అసలు కాంగ్రెస్ పార్టీని ఒక దేనికి తీసుకొని వచ్చి సీఎం అయ్యారండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు మీరు ఆ టైంలో? యా ఆబ్వియస్లీ. బాబు గారి శిష్యుడు, బాబు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఒక మనిషి క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తారంటే, చాలా మంది లీడర్స్ తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళిపోయారు. చాలా మంది కామెంట్స్ చేశారు బాబు గారికి అగేన్స్ట్ గా. ఆయన పెడితే అన్నం తిని ఆయన రొమ్మును గుద్దారు. ఆయన మోచేతి కింద నీళ్లు తాగిన వాళ్ళు కూడా, ఒక కొడాలి నాని, ఒక రోజా, ఇంకొంతమంది, ఒక వల్లభనేని వంశీ, సార్ రాజకీయ భిక్ష పెడితే ఈ రోజు మినిస్టర్లు అయిన వాళ్ళు కూడా సార్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బట్ రేవంత్ రెడ్డి గారు పార్టీని మర్యాద పూర్వకంగా వదిలేశారు, రీజన్ చెప్పారు. ఎక్కడా కూడా పొరపాటున కూడా తెలుగుదేశం పార్టీ గురించి గాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రోజుకి కూడా ఒక మాట మాట్లాడలేదు. అందుకే నాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. స్టార్టింగ్ లో టీడీపీ ఫ్యాన్స్ ఎవరైతే హైదరాబాద్ లో ఉంటారో, సెటిలర్స్, వాళ్ళు ఓట్లు కలిస్తేనే కాస్త కూస్తా వచ్చింది. అంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ అంతా ప్రభావితం చేయకపోయినా సరే కాస్త కూస్తా టఫ్ ఫైట్ ఇచ్చింది అంటే టీడీపీ ఓట్లు. కానీ ఆయన కొంచెం ఓన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అనే అప్పట్లో ఒక విమర్శ రేవంత్ రెడ్డి గారి పైన. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ రూలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేలో వర్క్ చేస్తారు. మేబీ ఇనిషియల్ డేస్ లో రేవంత్ రెడ్డి గారికి కొంచెం టైం పట్టుండొచ్చు, ఆ టైంలోనే విమర్శలు వచ్చి ఉంటాయి. సో సార్ మెల్లగా ఏం చేశారంటే దాన్ని కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యారు. కాబట్టి అంత మంచి రిజల్ట్ వచ్చింది, ఆయన సీఎం అవ్వగలిగారు. ఎస్. విడుదల రజనీ గురించి చెప్తారు. ఒక తోలు బొమ్మ అండి, ఒక బొమ్మకి చక్కగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఒక డిజిటల్ గా ఆమెను మార్కెట్ చేసుకోవడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టే ఒక బొమ్మ, తోలు బొమ్మ. అంతేగాని ఆవిడ ప్రత్యేకంగా ప్రజలకి ఆరోగ్య శాఖ మంత్రి ఇస్తే ప్రత్యేకంగా ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు. షోకేజ్ లో బొమ్మలాగా అలా వస్తుంది, ఇలా మెరుపు తీగలాగా వెళ్ళిపోయింది. దట్స్ ఆల్. ఆవిడ వల్ల రాష్ట్రానికి ఒరిగిన లాభం ఏం లేదు ఈ 5 years లో. వేస్ట్ అండి, ఒక్క మాట కూడా నేను చెప్పను. వేస్ట్ ఆఫ్ మై టైం. అంత నీచ నికృష్టుడు. మీ ఎదురుగా కొడాలని ఉన్నాడు, ఇప్పుడు నేనే కొడాలని అనుకోండి, నాకు ఒక మాట చెప్పాలి మీరు. ఓకే, ఏం చెప్తారు? నా ఎదురుగా ఉంటే గనక నా చెయ్యిలేస్తుంది ఫస్ట్. సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్, నా చెయ్యిలేస్తుంది ఫస్ట్. నా చెయ్యి నేరుగా చెంప మీద ఒకటి, మూతి మీద ఒకటి పడుతుంది. అదే దెబ్బ వాళ్ళ తల్లిదండ్రులను కొట్టుంటే కనుక, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టుంటే కనుక, ఈ రోజు నడి బజార్ లో ఒక లేడీని తీసుకొని వచ్చి ఇష్టానుసారం మాట్లాడేవాడు కాదు. వాళ్ళ దెబ్బలు పడకే అలా తయారయ్యాడు. నేనైతే కనుక ఫస్ట్ కొట్టాక నా నోరు మాట్లాడతాను. కానీ టీడీపీలో పెరిగి అక్కడ నుంచి పార్టీ భిక్ష పెడితే అక్కడ నుంచి తన అడ్డాగా మార్చుకుంది. అన్న ఎన్టీఆర్ అన్నగారు ఆయన గెలిచిన కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఒక అడ్డాగా మార్చుకుని అంత చేస్తే, మళ్ళీ చంద్రబాబు గారిని తిట్టడం అంత కరెక్ట్ కాదు. విశ్వాసఘాతకుడు, విశ్వాసం లేని కుక్క, పిచ్చి కుక్క, గజ్జి కుక్క కొడాలి నాని అనే వ్యక్తి. ఇప్పుడు మనం ఎవరైనా సరే కడుపు నిండా ఒక పూట అన్నం పెడితే వాళ్ళని చల్లగా ఉంటామని దీవిస్తాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే ఈ రోజు నువ్వు మినిస్టర్ అయ్యావు. అసలు బీఫామ్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు అసలు కొడాలి నాని అనేవాడు ఎవడు? లారీలు క్లీన్ చేసుకుంటూ ఒక మూలను పడి ఉండేవాడు. మనం ఎన్నో సందర్భాల్లో ఒక హరికృష్ణ గారికి టీలు సప్లై చేస్తూ బాబు గారి కాళ్ళ దగ్గర కూర్చున్న వ్యక్తి ఈ రోజు బాబు గారి పేరెత్తే అర్హత లేని ఒక కుక్క కూడా బాబు గారి సతీమణి భువనేశ్వర్ అమ్మని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళాడు. అసలు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ అండి, సీరియస్లీ. వల్లభనేని వంశీ మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవుతానంటే తీసుకునే స్థితిలో ఇప్పుడు టీడీపీ ఉందా లేదా?
అస్సలు ఆలోచించే ఛాన్స్ కూడా లేదండి. ఎందుకు ఎందుకంటే ఆలోచిస్తారు? ఇప్పటికీ ఆయన యుఎస్ ఎవరైతే టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ ఉందో వాళ్ళతో మాట్లాడి ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో రాకముందు కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి లోకేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి, నేను ఇట్లా మనస్ఫూర్తిగా అన్న మాటలు కాదు అవి, వైసీపీ వాళ్ళు కావాలని చేయించారు, సో వాళ్ళ దగ్గర తన మొర ఆలకిస్తున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఒకవేళ ఇలాంటి వాళ్ళు టీడీపీని తిట్టి కార్యకర్తలను ఇబ్బంది పెట్టి గ్రౌండ్ లో అలాంటి వాళ్ళు ఒకవేళ పార్టీలోకి రావాలి, మేము నిజంగా మీతో కలిసి పనిచేస్తాం అని రేపొద్దున ఎవరన్నా మెయిన్ లీడర్స్ అంటే Yeah. కేటగిరీ ఎలాగో బయటకు రాదు వైసీపీ నుంచి, కేటగిరీ బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే Yeah. టీడీపీతో అనుబంధం ఉన్న వాళ్ళు వస్తాను నేను మీతో పని చేస్తాను అంటే యాక్సెప్ట్ చేసే విధానం ఏమైనా ఉందా టీడీపీలో? డెఫినెట్ గా రాదండి. అందులో ముందు వరుసలో ఉండేది రోజా, Hmm. కొడాలి నాని, Hmm. ఈ వల్లభనేని వంశీ. Hmm. ఎందుకో చెప్తాను, Hmm. విమర్శ ఎంత స్థాయికైనా చేయొచ్చు, Hmm. కానీ అది విమర్శ అయి ఉండాలి. హుందాగా ఉండాలి. హుందాగా కూడా వద్దు, Hmm. విమర్శ స్థాయిలోనే ఉండాలి. Hmm. అది పర్సనల్ గా వెళ్ళి మన కుటుంబం మీదకి, మన ఇంట్లో ఆడవాళ్ళ మీదకి పర్సనల్ గా వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు. ఒకసారి ఉమ్మేస్తామండి, వెనక్కి Hmm. తీసుకుంటామా? లేదు లేదు. కదా. Hmm. అంతే. ఇప్పుడు కొడాలి నాని, ఇప్పుడు సారీ వల్లభనేని వంశీ మీరేమన్నారు, వైసీపీ వాళ్ళు అనమంటేనే నేను అన్నాను అని టీడీపీ వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడారని మీరు అంటున్నారు. ఉమ్, చాలా చెప్తారండి. ఉమ్, నీ బుద్ధి ఏమైంది? ఉమ్. చదువుకున్నావు, తెలివి ఉంది, అవును. నువ్వు చెత్త తిను అని నీ చుట్టూ ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు చెత్త తిను అంటే నువ్వు చెత్త తింటావా? తినవు కదా. ఉమ్. అదే చెత్త నీ నోట్లో నుంచి మాట్లాడు అంటే నువ్వు ఎలా మాట్లాడావు? అలాంటి మాటలు నమ్మే పరిస్థితి పార్టీ గానీ కార్యకర్తలు గానీ లేరు. అలాంటి చెత్తను మళ్ళీ మా దగ్గరకు మేము తెచ్చుకోమండి. నిజంగా ఒక ఆడపిల్లగా పార్టీ కోసం ఆ సిద్ధాంతాలు నమ్మి ఇంత ఇనిషియేషన్ తీసుకొని ఫ్యామిలీ థ్రెట్ లో ఉండి కూడా అసలు అవన్నీ ఏం కేర్ చేయకుండా పార్టీ నుంచి బలం తీసుకొని అక్కడ యూకేలో వండుకుంటూ కనీసం 5 ఏళ్ళు ఇంట్లో చూడటానికి కూడా మీరు రాలేని పరిస్థితిలో కూడా పార్టీ అలా నమ్ముకొని టీం వర్క్ చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఫ్యూచర్ లో మరింత హైట్ కి ఎదగాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. సో చూస్తూనే ఉండే #. థ్యాంక్ యూ సో మచ్.